ఎయిర్పోర్ట్ నిర్మాణంలోని తెలుగుదేశం పార్టీ ఏంటంటే మేమే కట్టామని అంటున్నారు. వాస్తవానికి ఎవరు నిర్మాణం చేశారని మీరు ప్రాంతంలో అనుకుంటున్నారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన చేసిన నాటికి ఇక్కడ భూ వివాదాలు ఉన్నాయి, భూ సమస్యలు పరిష్కారం కాలేదు, పర్యావరణ అనుమతులు రాలేదు. కానీ తర్వాత పరిస్థితి ఎలా ఉంది, ఎట్లా జరిగింది? ఎవరు కట్టారని తెలుసుకుంటే ఈ ప్రాంతం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకనంటే ఏదో శిలాపలకం వేసో లేదా ఒక కొబ్బరికాయ కొడతో అవ్వదు. ఎలక్షన్కి 2 నెలల ముందు కొబ్బరికాయ కొట్టి శిలాపలకం వేసి మేమే ఎయిర్పోర్ట్ కట్టేస్తున్నాం అని చెప్పేసి మొన్న చూస్తే లోకేష్ గారు చెప్తున్నారు. సీసీడీ జగన్మోహన్ రెడ్డి గారు సీసీడీ ఉందని చెప్తున్నారు. ఏమంటే మిమ్మల్ని అడుగుతున్నాను లోకేష్ గారు, ఆ జబ్బు ఏదో సీసీడీ ఉందో అది మీకుంది, క్రెడిట్ చోరీ కార్యక్రమం మీకుంది. ఎందుకనంటే ఎలక్షన్ 2 నెలల ముందు మీ నాన్నగారు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఎయిర్పోర్ట్ అంతా కట్టిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం ప్రజలకు ఇక్కడ ఉన్న జనాలకు అందరికీ తెలుసు. ఎందుకంటే భూములు ఇచ్చిన రైతులకు తెలుసు ఇక్కడ ఏం జరిగింది, ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు, ఏంటి సంగతి అనేది. ఎందుకంటే రిహాబిలిటేషన్ జరగాల. మొత్తం జనాలందరికీ కూడా విలేజెస్ రిహాబిలిటేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. ఇల్లులు కట్టి వాళ్ళందరినీ పునరావాసం కల్పించిన తర్వాతే ఎయిర్పోర్ట్ పని స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రజలకి, ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి, భోగపురం వాసులకి, విజయనగరం జిల్లా వాసులకి అందరికి కూడా ఎవరు ఎయిర్పోర్ట్ కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని తెలుసు. కాబట్టి ఎన్నిసార్లు టీడీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళకి అలవాటు అది. ఏదంటే వాళ్ళు పని చేయరు, ఎవరైనా పని చేస్తే వాళ్ళు క్రెడిట్ చోరీ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తీసుకోవడం. కాబట్టి వాళ్ళు కామన్ అది. కానీ ఇక్కడున్న ప్రజలందరికీ, ఇక్కడున్న జనాలందరికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనే కట్టారని తెలుసు, ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీయే చేసిందని తెలుసు. కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. ప్రజలందరికీ కూడా వచ్చే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మళ్ళీ వస్తారని కూడా దానికి చెప్తున్నాను. అది